సృష్టికర్త అయిన దేవునికి స్తోత్రములు. ప్రభువు నామములు మీకు వందనములు. 2026 జూలై 6వ తారీఖు ఏర్పరచబడిన దైవవాక్యం మార్కు సువార్త 11వ అధ్యాయం 13. ఆకులు గల ఒక అంజూరపు యొక్క చెట్టును దూరము నుండి చూచి దాని మీద ఏమైనాను దొరుకునేమో అని వచ్చెను. ఈ వాక్యాన్ని బట్టి మనము చూడగలిగితే అంజూరపు చెట్టు యొక్క ప్రత్యేకతను గురించి ఆలోచిస్తే పూలు పూయుట ప్రారంభించిన వెంటనే దాని ఆకులు రాలిపోతాయి. ఆ చెట్టు అంతయు పువ్వులతోనే నిండి ఉంటుంది. ఆ పువ్వుల నుండి పిందెలు కూడా వస్తాయి. అప్పుడు మరలా ఆకులు చిగురించడం మొదలు పెట్టడం జరుగుతుంది. ఫలించు కాలము వచ్చినప్పుడు ఫలముతో కూడా విస్తారమైనటువంటి ఆకులు కూడా మనము చూడవచ్చు. ఎక్కువ సంఖ్యలో ఆకులు ఉన్న ఎడల ఎక్కువ సంఖ్యలో పండ్లు కూడా ఉంటాయి. పక్షులన్నీ కూడా చెట్టు మీద వాలి అంతా సందడిగా ఆర్భాటంగా ఉండడం అనేది జరుగుతుంది. ఆకలితో వచ్చిన ప్రభు భుజించుటకు ఏమైనా దొరుకునా అని ఆశతో ఆ చెట్టును దూరము నుండి కూడా చూడగలిగాడు. కానీ అందులో ఆకులు మాత్రమే ఉండగలిగాయి. అవి ఎంతో అందముగా కనబడగలిగాయి, కానీ ఫలాలు మాత్రము లేవు. ఆకులు అవసరమే కానీ ప్రభువు పండ్లను మాత్రం అక్కడ కోరుకోగలిగాడు. ఆకులు ఆకలి తీర్చజాలవు. పండ్లు ఉంటే భుజించుట ద్వారా సంతృప్తి, శరీరానికి బలం, తప్పనిసరిగా ఆరోగ్యం కూడా అనుగ్రహించబడడం జరుగుతుంది. దీని గురించి మనము ఆలోచించగలిగితే నేడు ఎక్కువ శాతం క్రైస్తవులు ఆకులు మాత్రమే కనబడుచూ ఉన్నాయి. నామకర్త క్రైస్తవులుగా ఎంతోమంది ఉంటున్నారు, కానీ ప్రభువు కొరకు ఫలించేవారు ఈ రోజుల్లో లేరు. ఆత్మ ఫలములు వారిలో కనబడుట అస్సలు లేదు. క్రైస్తవులుగా జన్మించాము, ఎలాగైనా సాగిపోవాలనని ఇష్టానుసారమైనటువంటి రీతిగా ఎంతోమంది ఈ రోజున జీవిస్తున్నారు. అటువంటి వ్యక్తుల యొక్క జీవితం సంఘానికైనా కుటుంబానికైనా ఎంతో బాధకరమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉంటున్నారు. అలాంటి వారి జీవితం ఎవరికీ సంతోషం లేదు. వారు ఎవరికి కూడా ఆశీర్వాదకరంగా కూడా ఉండరు. అనేకులు ఏ సంబంధమైన అభివృద్ధిని చూస్తూ ఉన్నారు, కానీ ఆత్మీయ విషయంలోనికి వచ్చిన తర్వాత దరిద్ర స్థితిలో కూడా ఉండిపోయారు. డబ్బుండొచ్చు, పలుకుబడి ఉండొచ్చు, ఉద్యోగం ఉండవచ్చు, అయితే శ్రేష్టమైన ఆత్మఫలాలు మాత్రం క్రైస్తవునికి ఈ రోజున లేవు. దైవిక స్వభావం కూడా ఈ రోజున లేదు. క్రీస్తు యేసు యొక్క గుణగణములు కూడా ఈ రోజుల్లో లేదు. దేవుడు కోరుకునేంత పరిశుద్ధత కూడా ఈ రోజున కనబడము లేదు. నీవు దేవుని కుమారుడవు, దేవుని కుమార్తెవు. ఈ సంబంధమైన ఆశీర్వాదములను మాత్రమే పొందుటతో ఎప్పుడు కూడా మనం ఆగిపోకూడదు. పరలోక సంబంధమైన ఆశీర్వాదాలను, నిత్యమైన ఆశీర్వాదాలను కూడా మనం వెదికే వ్యక్తులుగా ఉండాలి. క్రీస్తు గుణగణములలో మన జీవితం సాగిపోయే రీతిగా ఉండాలి. ప్రభువునందు ప్రియమైనటువంటి వాళ్ళారం, ఈ రోజున మనం ఏ వాక్యాన్ని ధ్యానం చేస్తున్నామో, మనం ఏ వాక్యాలైతే మనం వింటూ ఉన్నామో, తప్పనిసరిగా మన జీవితం వాక్యములో దాగి ఉన్నటువంటి దైవ చిత్తాన్ని తెలుసుకున్న మనం తప్పనిసరిగా ఆయన చిత్తాన్ని బట్టి జీవించడం మన జీవితంలో మనం నేర్చుకోవలసిన వ్యక్తులమై మనం ఉంటున్నాం. చూడటానికి రోజున అన్ని విధములు కూడా బహిరంగంగా మన బాగానే ఉండవచ్చు, కానీ మనకి జీవితంలో ఆత్మ ఫలములనేవి లేకపోతే దాని వలన ప్రయోజనం అనేది ఏమీ లేదు. దేవుడు
ఆకులు చూచాడు కానీ పండ్లు చూడలేదు. ఈరోజు మన జీవితంలో ఈ లోక సంబంధమైన ఆశీర్వాదాలే చూచేవారి కనబడుచున్నాయి, కానీ మనలో ఆత్మ సంబంధమైనటువంటి ఎదుగుదల, ఆత్మీయతలో ఫలించడం అనేది ఈ రోజుల్లో మనుషులకు కనబడలేదు, దేవునికి కనబడలేదు. అటువంటి జీవితం మనకు ఉండకూడదు. నువ్వెంతగా ఈ భూమి మీద నీవు ఆశీర్వదించబడి హెచ్చించబడినప్పటికీ కూడా నీలో ఆత్మ సంబంధమైన ఫలభరితమైన జీవితం నీలో లేకపోతే ఆ జీవితమే ఒక వ్యర్థం. ప్రార్థన. పరమ తండ్రి అయిన మా దేవ, ఈ లోకపరంగా తండ్రి వృద్ధి చెందారు. అంజురుపు చెట్టు ఆకుల వలె ఎంతో ఆడంబరముగా కనిపిస్తూ ఉంటున్నారు, అయితే ఫలములు లేవు. ఆత్మ సంబంధమైన ఫలాలతో ప్రభా తండ్రి ఎదగటానికి, ఫలించటానికి కృపను మీరే చూపెట్టండి నాయన. మీరిచ్చే ప్రతి హెచ్చరిక మా ఆత్మీయ జీవితానికి ఎంతో ఎదుగుదలను కలిగించేది. అటువంటి శ్రేష్టమైన విలువైన జీవితం సాగించుకొని మిమ్మల్ని మహిమపరిచే బిడ్డలుగా చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.